హాయ్ అండి, నేను మీ నాగేశ్వరి ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను పెసరట్టు ఉప్మా తయారు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: అల్లము, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు. ఉప్మా తయారు చేయడానికి అల్లం సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా మధ్యకి కోసేసి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలైనా పొడవుగా కట్ చేసుకోండి. ఉప్మాలోకి, పకోడీలోకి పొడవు కట్ చేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా ముక్కలు చేసుకొని చేత్తోనే చేస్తాను నేను. టమోటానైనా ముచ్చులు తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని తిరగమాత పెట్టుకొని ఆల్రెడీ పెట్టానండి, ముందే కట్ చేస్తా. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు తిరగమాత వేసేసి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము వేసాను. వేసినాక దాంట్లో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ నల్లగా రాదు. అందుకని ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కలిపితే ఉల్లిపాయ నల్లగా రాకుండా, మాడినట్టు రాకుండా బాగా వస్తుంది. ఎందుకంటే నేను కొంచెం ఆయిల్ తక్కువ వాడతాను కాబట్టి నేను అలా నల్లగా రాకుండా ముందుగానే ఉప్పు వేసుకుంటాను. అట్లా ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది. బాగా వేగనిద్దాము. ఆల్మోస్ట్ వేగొచ్చినాయండి. మరీ ఎర్రగా వేపించొద్దు, ఉప్మా కలర్ చేంజ్ అయితే బాగోదు బొంబాయి రవ్వ ఉప్మాకి. అందుకని కొంచెం తెల్లగా ఉన్నప్పుడే వేగినాయండి. టమాటాలు వేసుకున్నాము. టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాము కదా. టమాటాలని ఓన్ల పైన పెద్దండి, కిందకి పైకి అనొద్దు. చూడండి, అట్లా పైకే అనండి. అనేసేసి మూత పెట్టాలి. మూత పెట్టినాక ఒక 5 నిమిషాలు అట్లా కనుక ఉంటే కనుక చాలా చక్కగా మగ్గిపోయి టమాటా గుజ్జు వస్తుంది. చాలా బాగుంటుంది. టమాటాలు మగ్గే లోపల నేను చేసిన పల్లీల చట్నీకి తిరగమాత పెట్టుకుందాము. ఈ బాండీ చూసారా, చిన్న బాండీ. దాదాపు కొని 30 సంవత్సరాలు అయిందండి. మా ఊరి దగ్గర గోవాడ తిరణాలని ఉంటుంది. ఆ తిరణాల్లో 3 రూపాయలు పెట్టి కొన్నాను. నాకు ఎన్ని కొత్త రకం మోడల్స్ ఉన్నా నాకు ఆ బాండీ అంటే చాలా ఇష్టము. ఆ బాండీలోనే తిరగమాత వేస్తాను. నేను ఇప్పుడు నేను చూపించేవన్నీ నేను తినే వీడియో ప్రత్యేకంగా నేనేం తీయటం లేదు. పిల్లలకు ఉపయోగపడి చేస్తున్నాను కాబట్టి దానికి ప్రత్యేకమైన అలంకరణ ఏం చేయటం లేదు. నేను ఇంట్లో రెగ్యులర్గా నేను వేసుకునే టిఫిన్ ఉండే వీడియోలు తీస్తున్నాను. ఆ బాండీ మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది. నాకు ఆ బాండీ ఎవరో మా ఫ్రెండ్స్ తీసేయమన్నా కూడా నేను తీసేయను. ఇప్పుడు తిరగమాతకి ఎండుమిరపకాయ, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చట్నీ తిరగమాత కాలినాక చట్నీలో వేసుకోవాలండి. దీనికి ఒక చిట్కా చెప్తాను. చిట్కా కాదు, ఒక రుచి. చట్నీ బాగా కాలనిచ్చినాక మనం, అందుకని నేను వీడియోలు ఏది తీసేయట్లేదండి, యాక్చువల్గానే పెడుతున్నాను. బాండీ చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకు. అది ఇనప బాండీ అనండి అది, కానీ చాలా బాగుంటుంది అసలు తిరగమాత. అది చట్నీ ఆల్మోస్ట్ కాలిందండి, అయిపోయింది. నేను చట్నీ చేసుకొని పెట్టుకున్న దాంట్లో కాలు బాగా కాలు తిరగమాత బాగా కాలు. అది చూడండి, చట్నీ వేసేసాను కదా.
వేసేసినాక ఇంకా మీరు అసలు దాన్ని ఏమి కల్లించొద్దు, అట్లా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినాక తర్వాత మనం వాడుకునేటప్పుడు అప్పుడు కదిలిస్తే దాని రుచి కానీ వాసన భలే వచ్చింది. ఇదిగోండి టమోటాలు చూడండి, మీకు తేడా తెలుస్తుంది. టమాటా చూడండి చక్కగా మగ్గినాయి, ఎక్కువ టైం కూడా పట్టలేదండి. తిరగమాత పెట్టే అంతసేపే నేను బాణీని పక్కన పెట్టాను. బొంబాయి రవ్వ ఉప్మా కదా, ఒక బొంబాయి రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోస్తాను. ఆ గ్లాసు రైస్ కుక్కర్ కప్పుకి గ్లాసున్నర పట్టిద్ది, అందుకని నేను దాంతో 2 పోసాను. ఒక బొంబాయి రవ్వకి 3 నీళ్ళు, నేను చేసే మెథడ్లో 3 గ్లాసులు నీళ్ళు పోస్తాను. దీన్ని బాగా కాగనిద్దాం. నేను దీంట్లో మట్టికి రాతి ఉప్పు వేస్తానండి, సాల్ట్ వేయను. ఎప్పుడైనా కానీ పులుసు కూరల్లోనూ నాన్ వెజ్ కూరల్లో మట్టికి రాతి ఉప్పు వేస్తాను. ఆ టేస్ట్ తేడాగా ఉంటుంది. బాగా తెల్లనిద్దాము నీళ్ళు, ఇంకా బాగా తెల్లనియండి నీళ్ళు. సన్నగా రవ్వ వదలనండి, అంటే అందరికీ తెలుసు. అబ్బో ఆంటీకే నాకు తెలిసేది అనుకోవద్దు, ఏదో పిల్లలకు ఉపయోగపడిద్దని చూపిస్తున్నాను. ఇది మన పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకి. అట్లా అట్లా సన్నగా వదిలితే ఉప్మా చాలా స్మూత్గా అనిపిస్తుంది, చక్కగా గడ్డలు కట్టకుండా బాగుంటుంది. కొంచెం ఉడికినాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుదాము. 2 నిమిషాలు ఉంచేసేద్దాము. లేదండి, ఇది అయిపోయింది. 2 నిమిషాలు అయిపోయినాక కొంచెం పైన 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేస్తే మనం వాడుకునేటప్పుడు మూత తీసుకోవచ్చు. పక్కన పెట్టానండి. ఇప్పుడు పెసరట్టుకి రెడీ చేసుకుంటున్నాను. పెసరపిండిలో కొంచెం కలుపుకొని కొంచెం జీలకర్ర కలుపుకోండి. నేను పెసరపిండి వేసేటప్పుడు మిక్సీ పెట్టేటప్పుడు ముడి పెసరు తీసుకుంటాను. ముడి పెసరులో అల్లము పచ్చిమిరపకాయ కంపల్సరిగా మిక్సీలో పిండితో పాటు మెదగనిస్తాను. దాని టేస్టే వేరేగా ఉంటుందండి. నేను నూనె వేసే విధానం చూసారా, ఏదో తెగ పోస్తున్నట్టు తెగ తిప్పుతాను, కానీ కొంచెం ఒక డ్రాపే పడిద్ది. అది అందరూ నన్ను చూసి నవ్వుతారు, ఏదో తెగ పోస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు, అసలు నూనె వేయటానికి ప్రాణం ఒప్పదని. వేయనండి నూనె నేను ఎక్కువగా. మీరు రుచి బాగానే ఉంటుందండి. నూనె వేస్తేనే రుచి వచ్చింది అనుకోవటం తప్పు. నేను నూనె చాలా తక్కువ వాడతాను. నూనె వేసానా వేయలేదా అన్నట్టు వేస్తూ ఉంటాను. కొనేటప్పుడు వేయాలి అని అంటారు, కొంచెం నాన్ వెజ్లో తగిలిద్ది. కార్తీక మాసం అయిపోయింది కండి నిన్నటితోటి. ఇంకా నుంచి నేను నాన్ వెజ్ వీడియోస్ కూడా పెడతాను. మీకు ఏది నాన్ వెజ్ ఇష్టమో కొంచెం నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. వెనకటి పద్ధతుల్లోనూ చేస్తాను, నాన్ వెజ్ నేను బాగానే చేస్తానండి. అంటే నేను వీడియోస్ ఫ్యాషన్గా తీయాలంటే నేను తీయలేనండి. నేను ఒక్కదాన్నే నా చేతైన విధంగా ఈ వయసులో నేను తీసుకున్నాను. ఇదిగోనండి చట్నీ, ఇప్పుడు కదిలించండి. ఇంకా నేను ఇప్పుడు అంకుల్కి పెట్టపోతున్నాను కదా, ఇప్పుడు కదిలిస్తాను. కావాలంటే మీరు చూడండి అండి, ఆ వాసన టేస్ట్ కంపల్సరీ తేడాగా ఉంటుంది. తిరగమాత వేసిన వెంటనే మూత పెట్టేసేస్తే అది చాలా బాగుంటుంది. గంటె తీసుకొని ఉప్మా కల్లిస్తున్నానండి. బండి అలానే పక్కన పెట్టాను కదా, ఉప్మా కల్లించి అదిగోండి చూడండి ఉప్మా ఎంత స్మూత్గా వచ్చిందో. మీరు చేసుకున్నా వస్తుంది, చెప్పాలి కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఉప్మా వేసుకొని, ఇది అంకులకి అసలు ఈ టిఫిన్ నెంబర్ 1 ఫేవరెట్ టిఫిన్, పెసరట్టు ఉప్మా. అసలు మనిషికి అదిగోండి చిన్నగా, ఇది నిజంగానే మన ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఉప్మా అండి. ఇడ్లీ అంటాం కానీ కాదు, పెసరట్టు చాలామందికి ఇష్టం ఉంటుంది. పెసరట్టు అయితే చేసే విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి పెసరట్టు ఉప్మా. గనక నా పెసరట్టు ఉప్మా గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి చట్నీ కంపల్సరిగా మా ఇంట్లో మునగాకు, కరివేపాకు కారం, అవిసె గింజల కారం 99% మేము అలానే ఉంచుకుంటాము.
ఈ పెసరట్టు ఉప్మాతో పాటు ఫస్ట్ అయినా అంకుల్కి పెసరట్టు దాంట్లో పెట్టానండి. పెట్టి అది కరేపాకు కారం కదా, అవిసె గింజల కారం అండి. ఇది ప్లేట్లో వేసింది. మీకు కనుక నచ్చితే నమస్తే అండి.